నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines విజయవంతంగా కొనసాగుతున్న ఆరోగ్య మహిళ వినియోగించుకోవాలంటున్న వైద్యాధికారులు శ్రావణ మాసం సందర్భంగా మంగళ గౌరీ వ్రతాలు పలు ప్రాంతాలలో మహిళల ప్రత్యేక పూజలు లూసియానా టెక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు విద్యార్థులకు సూచనలు చేసిన యూనివర్సిటీ ప్రతినిధి జేఆర్ లిగాన్ అక్టోబర్లో ఆకాష్ టాలెంట్ హంట్ టెస్ట్ బ్రౌచర్ను విడుదల చేసిన సంస్థ ప్రతినిధులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అమెరికా లూసియానా టెక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జ్యోతిష్మతి కళాశాల విద్యార్థులకు గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రాంపై కార్యక్రమం జరిగింది. యూనివర్సిటీ ప్రతినిధి జేఆర్ లిగాన్ ముఖ్య అతిథిగా హాజరై కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేశారు. లూసియానా టెక్ యూనివర్సిటీలో మాస్టర్ ప్రోగ్రాంకు అడ్మిషన్స్, స్కాలర్షిప్స్, అసిస్టెంట్ షిప్స్ అలాగే తమ క్యాంపస్లోని ఇండస్ట్రీస్లో ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. విద్యార్థులు కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇప్పటికే లూసియానా యూనివర్సిటీతో జ్యోతిష్మతి కళాశాలతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. లూసియానా యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో మాస్టర్స్ ప్రోగ్రాం నందు అడ్మిషన్స్ కొరకు అన్ని విధాల తమ సహాయ సహకారాలను అందిస్తామని విద్యార్థులకు భరోసాను కల్పించామని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి సాగర్ రావుతో పాటు సెక్రటరీ కరెస్పాండెంట్ సుమిత్ సాయి, ప్రిన్సిపల్ కేఎస్ రావు, డీన్ అకాడమిక్స్ డాక్టర్ పీకే వైశాలి పాల్గొన్నారు. I'm here representing Louisiana Tech, and we have a room of very excited students to talk about how they can pursue their education in the United States. And it's a great honor that I might be able to help guide them, but more importantly, to build this relationship with JNTS. Representing Louisiana Tech and talking about graduate admissions process is the main thing I'm presenting here. I want to talk to them about how they can pursue PhDs in nanotechnology or PhDs in business, as well as master's degrees in computer science to take that next step and reach their goals. I'm trying to explain to them as well the funding opportunities that we have so we can reduce their own cost as well as the return on investment they would get by working in the United States on their immigration, after their immigration into the U.S. for studying. So it's a great opportunity, and thank you so much for having me. మీ అందరికీ సజెషన్స్ ఇస్తారు. ఆ సజెషన్స్ అన్నిటినీ మీరు ఫాలో అయ్యి భవిష్యత్తులో మంచి స్టూడెంట్స్గా రాణించాలని కోరుకుంటున్నాను. ఒత్తిడి లేకుండా విద్యను అందించడం కేవలం ఆకాష్ ఇన్స్టిట్యూట్స్ కు మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని చైతన్యపురి కాలనీలోని ఆకాష్ ఇన్స్టిట్యూట్స్ లో ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అంతే 2024 బ్రౌచర్ను విడుదల చేశారు. అనంతరం 15 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గత 15 సంవత్సరాలుగా అంతే టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అమిత్ కుమార్ అన్నారు. 9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. భారతదేశంలోని నలుమూలల నుంచి విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. విలువలతో కూడిన విద్య కోసం ఆకాష్ నడుస్తుందని చెప్పారు. అక్టోబర్ 19 నుండి 27 వరకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామన్నారు. 200 రూపాయల ఫీజుతో పరీక్ష రాయవచ్చన్నారు. ఆగస్టు 15 లోపు ఫీజు చెల్లిస్తే కేవలం 100 రూపాయలు మాత్రమేనని, కేవలం గంటసేపు మాత్రమే పరీక్షా సమయం ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 27, 28లలో కరీంనగర్లో ఆఫ్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 325 బ్రాంచ్లున్నాయని, తెలంగాణ, ఆంధ్రాలో 12 సంవత్సరాలుగా సేవలను అందిస్తున్నామని రీజనల్ సేల్స్ అండ్ గ్రోత్ హెడ్ భరత్ అన్నారు.
కరీంనగర్లో 8 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎందరో డాక్టర్లు ఇంజనీర్లకు సరైన గైడెన్స్ ఇచ్చామని చెప్పారు. జాతీయ రాష్ట్ర బ్రాంచ్ లెవెల్ ర్యాంకులు అందిస్తామని, నీట్ ఐఐటి ఎగ్జామ్స్ మాదిరిగా పరీక్ష రూపొందిస్తామని తెలిపారు. భవిష్యత్తుకు మంచి పునాదిలా ఆంతే పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థి టాలెంట్ ను బట్టి ఫీజులో రాయితీ లభిస్తుందని తెలిపారు. ఈ సువర్ణ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమిత్ కుమార్ తో పాటు ఆకాష్ రీజనల్ సేల్స్ అండ్ గ్రోత్ హెడ్ భరత్, ఆకాష్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. Today we all have gathered here to celebrate the launch of ANTE 2024. We are very happy to launch this ANTE 2024. From past 15 years we have been conducting this ANTE exam. This ANTE exam, which is Akash National Talent Hunt Examination, is for class 9th studying students, 10th studying students, 11th, 12th studying students and 12th passed students. We have introduced this ANTE exam 15 years back with simple agenda that any student in anywhere in India, any corner of India, if they want to get support from a good quality education system with free of cost, then ANTE is the right choice for those students. Through this ANTE exam, we ensure that all the students across the nation can have this quality education. That is the whole purpose of this ANTE. This ANTE exam is being conducted from 19th October to 27th October in online mode. సో ఈ ఎగ్జామ్ ఇందాక సార్ చెప్పినట్టు 19th అక్టోబర్ టు 27th అక్టోబర్ వరకు ఉంటుంది. పిల్లోడు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లో చూసుకోవడం. ఆఫ్లైన్ అంటే మా బ్రాంచ్కి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఎగ్జామ్ రాయొచ్చు. పిల్లోడు ఇంట్లో కూర్చొని అయినా రిజిస్ట్రేషన్ చేసి ఎగ్జామ్ రాయొచ్చు. 1 hour ఎగ్జామ్ ఉంటుంది. బేసిక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సింపుల్ క్వశ్చన్స్ మీద ఉంటుంది. ఆ ఎగ్జామ్ని బట్టి, దాంట్లో వచ్చే మార్క్స్ని బట్టి అతని ఫీజులో ఎంత రెడ్యూషన్ వస్తుందో 100% రావచ్చు. పర్ఫార్మెన్స్ని బట్టి ఫీజు కూడా తగ్గుతుంది. సో ఇది ఒక సువర్ణ అవకాశం పిల్లలందరికీ కూడా. సో అందుకనే మేము ప్రత్యేకంగా ఇవాళ మీ అందరినీ కూడా పిలిచి మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కరీంనగర్ జిల్లా మొత్తం కూడా వ్యాపించాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఇంటింటా జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ హాజరై కరీంనగర్లోని భగత్ నగర్ భగత్ సింగ్ విగ్రహం వద్ద తిరంగా ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ భగత్ నగర్, గణేష్ నగర్, కమాన్, బస్టాండ్, తెలంగాణ చౌక్, రామ్నగర్, సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా జరుపుకోవాలని జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. హర్ ఘర్ తిరంగా ఒక గొప్ప కార్యక్రమమని, దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన అవకాశమన్నారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యేందుకు మహిళలు, విద్యార్థినులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. వారందరి సహకారంతో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చొప్పరి జయశ్రీతో పాటు గుగ్గిళ్ల రమేష్, వాసుదేవరెడ్డి, కార్పొరేటర్లు వంగళ శ్రీదేవి పవన్, కాసర్ల లక్ష్మీ ఆనంద్, కొలగాని స్వర్ణ శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మనము ఈరోజు తిరంగా మహిళా బైక్ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. ఎందరో త్యాగధనుల, ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాటాల వల్ల, వాళ్ళ కృషి వల్ల ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నాము. ఈరోజు మనం ఇలా ఇంత స్వేచ్ఛగా ఈ కార్యక్రమం చేసుకున్నామంటే స్వాతంత్రం కోసం ఎందరో అసువులు బాసి మనకు స్వాతంత్రాన్ని తెచ్చి ఈ రకంగా మనకి ఇంతటి స్వేచ్ఛను కల్పించిన మహనీయులను మరొక్కసారి అందరం గుర్తుకు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలకు అతీతంగా అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటి మీద భారతీయ జెండా ఎగరవేయాలని చెప్పేసి మళ్ళీ సెకండ్ రోజు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల శుద్ధీకరణ చేసుకోవాలని నెక్స్ట్ రోజు, మూడో రోజు నిన్న బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ యాత్ర జరగడం జరిగింది. మరి ఈరోజు 4వ రోజు ఈరోజు మహిళలందరూ కూడా, అంటే దేశం మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏం చేస్తున్నాం, సొసైటీ మనకేమి ఇచ్చింది అని కాకుండా మనం సొసైటీకి ఏం చేస్తున్నామని ఒక్కసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరి లోపల ఒక దేశభక్తిని, ఒక జాతీయత స్ఫూర్తిని తీసుకువచ్చే విధంగా ఒక దిశలో చిన్ని ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మహిళా బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది.
కరీంనగర్లోని అశోక్ నగర్ గీతా మందిరంలో కోటి కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నగరానికి చెందిన మహిళలు ఈ కుంకుమ అర్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విష్ణు సేవానందగిరి స్వామి ప్రత్యేక పర్యవేక్షణలో ఆలయ పూజారి చల్లూరి విష్ణుమూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. భగవంతుని కృప, జగన్మాత ఆశీర్వాదంతో కోటి నామార్చన చేపట్టామని స్వామీజీ అన్నారు. శ్రావణ మాసం సందర్భంగా కుంకుమ, పుష్పాలు, ద్రవ్యాలతో అమ్మవారికి అర్చనలు చేశామని తెలిపారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అనేక పూజా కార్యక్రమాలతో పాటు లలితా సహస్రనామాలు, గౌరీ సహస్రనామాలు, అష్టోత్తరాలు జరుగుతున్నాయని చెప్పారు. లోక కళ్యాణం, భగవంతుడి కృప అందరిపైన ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిపించామన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు సేవానందగిరి స్వామితో పాటు ఆలయ పూజారి చల్లూరి విష్ణుమూర్తి, విష్ణు శర్మ, గుండా రాధాకిషన్, బండ సత్యనారాయణ, రాములు, సుదర్శనం, రవీందర్, సురేందర్ భక్తులు పాల్గొన్నారు. జగన్మాత అనుగ్రహం చేత, మహర్షుల యొక్క ఆశీర్వాదాల చేత ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం శ్రావణ మాసం మొత్తం ఈ నెలంతా కూడా అర్చన, కోటినామార్చన, కుంకుమతో, పుష్పాలతో, అక్షంతలతో, ధనముతో, రకరకాలైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఆ ద్రవ్యాలతో అభిషేకాలు, అర్చనలు, సహస్రనామార్చన పూజలు, అట్లాగే ఈ శ్రవణ మాసంలో అంతర్భాగంగా ఏవేవైతే వ్రతాలు వస్తాయో, మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, అట్లాగే శ్రావణ సోమవారం, ఈ యొక్క విశేష కార్యక్రమాలన్నీ కూడా ఈ శ్రావణ మాసం నెల రోజుల్లో వస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమాలన్నీ ఇందులో నిర్వహిస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేటలో స్వయంభూగా వెలిసిన మానసాదేవి శక్తిపీఠం ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మానసాదేవి అమ్మవారికి 1,00,000 పసుపు కొమ్ములతో అలంకరణ చేశారు. ఆలయంలో క్షీరాభిషేకం, కుంకుమ పూజలు, అమ్మవారికి గాజులతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. పలువురు భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ముడుపులు కట్టి అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ పూజారి పెండ్యాల అమర్నాథ్ శర్మ తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. లోయర్ మానేరు డ్యాంపై తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో ఆందోళన చేపడుతున్నారు. బ్రిడ్జి సాధనా సమితి జేఏసీ అధ్యక్షులు సంపతి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో మైలారం మైసమ్మ గుట్ట వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. భోజనాలు వండుకుని అక్కడే తింటూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు ఎంపీ బండి సంజయ్ బ్రిడ్జి నిర్మాణం జరిగేలా కృషి చేయాలని ఉదయ్ కుమార్ అన్నారు. డ్యాం ఏర్పాటుతో 3 మండలాలకు జిల్లా కేంద్రం కరీంనగర్ కంటికి దగ్గరగా, కాలికి దూరంగా మారిందని చెప్పారు. రవాణా సౌకర్యం లేక విద్యా, వైద్యానికి 3 మండలాల ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాన్ని మండల ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. లేని పక్షాన ఎంపీ ఇంటి ఎదుట వంట వార్పు కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పురంశెట్టి బాలయ్య, మాజీ సర్పంచులు రామచందర్రావు, జక్కనపల్లి సత్తయ్య, బ్రిడ్జి సాధన సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ గారు అయితే ఏదైతే హామీ ఇచ్చిండో మాకు వెంటనే బ్రిడ్జ్ చేయాలి. 1 కిలోమీటర్ బ్రిడ్జ్ అయితే ఈ 3 మండలాలు డెవలప్ అవుతాయి. విద్యా, వైద్యానికి చాలా దూరం అయిపోయినారు ఈ ప్రజలు. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. విద్యకు చాలా మంది దూరం అయ్యి అందరు పనికి పోయే పరిస్థితికి వచ్చింది ఒక్కొక్కరు. ఎందుకంటే మాకు బ్రిడ్జి హామీ ఇచ్చిండు కాబట్టి సంజయ్ అన్న మళ్ళీ గెలిచారు కాబట్టి మీరు ఒక కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి 1 కిలోమీటర్ బ్రిడ్జ్ అయితే ఇటు మునిగా ల్యాండ్ ఉన్నది కాబట్టి మీరు పార్కు కానీ, పర్యాటక కేంద్రం కానీ, ఇంతకుముందు ఇది జపాన్ బృందం వచ్చి మన 5 స్టార్ హోటల్ ఎత్తా అని చెప్పింది. ఏదో ఒకటి చేస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. మాకు చుట్టూ తిరిగేస్తున్నామో 40 కిలోమీటర్లు అవుతుంది. మాకు మైలారం 9 అవుతుంది, గన్నేరం 9, మైలారం 7 అవుతుంది, గన్నేరం 9 అవుతుంది, బెజ్జంకి 23 అవుతుంది, ఇల్లదొకటి 24 అవుతుంది. ఏంటంటే మాకు ఎంతో లాంగ్ చేసిర్రు ఈ డ్యామ్ కాబట్టి మాకు వెంటనే బ్రిడ్జ్ శాంక్షన్ చేసేదాకా
లేకపోతే ఎక్కడ మెయిన్ రోడ్ మీద 1 అవర్ చేస్తాం, బ్రిడ్జ్ అయ్యేదాకా మేము వెనక పోయే ప్రసక్తి లేదు. సాధారణ సమితి ఏ పార్టీకి సంబంధం లేదు. మా యొక్క 3 మండలాల ప్రజలకే సంబంధం. ఇది 3 మండలాల ప్రజల బాధల కొరకు మాకు ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి. అదేవిధంగా అక్కడ కరీంనగర్ 2 ఉంటుంది, హైదరాబాద్ కరీంనగర్ రోడ్డు. ఇది గన్నేరు అంటూ ఈయనక బ్రిడ్జ్ చేస్తే హైదరాబాద్ 1 అవుతుంది. దీనికి ఈ నెంబర్ 1 ఫ్యూచర్లో అభివృద్ధి అవుతుంది. రోడ్డు కూడా హైదరాబాద్ పోవడానికి కరీంనగర్ నుంచి ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఈయన పోవచ్చు, ఆనం పోవచ్చు. అదేవిధంగా మేము గుల్లపల్లి హైవే మీద బ్రిడ్జి సాధన సమితి భారీ ఎత్తున ధర్నా చేసి ఈ సాధించేంత కూడా మేము అక్కడ పెద్ద 3 మండలాల ప్రజలం గుల్లపల్లి స్టేజ్ మీద ధర్నా చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. కరీంనగర్లోని పలు హెల్త్ సెంటర్లలో వైద్యులు, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య శాఖ పనిచేస్తోంది. పలు ప్రాంతాలలో కొనసాగుతున్న ఆరోగ్య మహిళా కార్యక్రమంపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ శివారులోని రేకుర్తి బస్తీ దవాఖానాలో ఆరోగ్య మహిళా కార్యక్రమం జరుగుతోంది. 2 ఏళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేవలం మహిళా ఉద్యోగులు, సిబ్బంది మాత్రమే వైద్య పరీక్షలు చేస్తూ ఉంటారు. క్యాన్సర్, యూటీఐ, రీప్రొడక్టివ్ ట్రాక్ అండ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, పీసీఓఎస్, వెయిట్ మేనేజ్మెంట్, ఎనీమియా, మెనోపాజ్ లాంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. దీంట్లో ఏంటంటే మహిళల కోసమే ఆల్ ఏజ్ గ్రూప్స్, అంటే యుక్త వయసు నుంచి మొదలు పెడితే టిల్ ఎండ్ వరకు కూడా అందరూ మహిళలు ఈరోజు అంటే మంగళవారం రోజు ఈ సెంటర్స్లో వాళ్ళకు చెక్ చేయించుకోవచ్చు. ఇక్కడ అందరు కూడా మహిళలే ఉంటారు, డాక్టర్స్ కూడా, తర్వాత టెస్ట్ చేసే వాళ్ళు కూడా. ఏంటంటే మహిళకు ఆరోగ్య సమస్యలు అంటే యుక్త వయసు నుంచి మొదలు పెడితే మెన్స్ట్రువల్ సమస్యలు కావచ్చు, తర్వాత పీసీఓడి కావచ్చు, తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో, తర్వాత మిగతా అదర్ ఏజ్ గ్రూప్స్లో, తర్వాత మెనోపాజ్ అయిన తర్వాత కూడా మనకు వచ్చే సమస్యలన్నిటికి కూడా ఇక్కడ మనము ఏంటంటే అది త్వరగా గుర్తించి, అంటే ఇక్కడ వచ్చి చెక్ చేసుకుంటే ఏంటంటే మనము త్వరగా గుర్తించగలుగుతాం. ఏ సమస్యలనైనా గుర్తించి త్వరగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి ఇప్పుడున్న జీవన విధానం ప్రకారంగా కూడా చాలా జబ్బులు వస్తున్నాయి. హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, మనకి జీవన శైలిలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అట్లాగే మహిళలు ఏంటంటే ఒక రకమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు ఒక్కొక్క స్టేజ్లో. కాబట్టి వాటి నుంచి కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే దానికోసం అనేసి కరీంనగర్ వ్యాప్తంగా మొత్తం 34,617 మహిళలు ఉండగా 7,199 మందికి పరీక్షలు చేశారు. ఎంసీహెచ్ ద్వారా మరో 2,186 మంది మహిళలు వైద్య పరీక్షలు జరిగాయి. ఇందులో ఎనీమియా 54, మోడరేట్ ఎనీమియా 3,581, మిడ్ ఎనీమియా 12,734తో పాటు నార్మల్ ఎనీమియా 18,248 ఉన్నట్లుగా గుర్తించారు. బీపీ, షుగర్, ఇంకా రక్త పరీక్షలు ఇంకా చేయాలి, టెస్ట్ చేస్తారు. కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, వాళ్ళంతా నొప్పులు ఉన్నాయని వచ్చిన. ఇప్పుడే ఫస్ట్ టైం. ఆరోగ్య మహిళ ద్వారా సమస్యలను త్వరగా గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని జిల్లా వైద్య శాఖ అధికారి సుజాత అన్నారు. ప్రస్తుత సమయంలో అనేక జబ్బులతో మహిళలు బాధపడుతున్నారని, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇట్టి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. థైరాయిడ్, క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ లాంటి వ్యాధులు అధికమవుతున్నాయని చెప్పారు. ఇందుకు గాను అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 14416 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వైద్య సేవలు పొందవచ్చునని అన్నారు. సో ఏంటంటే ఇది కోఆర్డినేషన్ తోటి మనం అక్కడ ఎట్లయితే శుక్రవారం సభలో అందరూ కలుస్తారో వాళ్ళు మనం కలిపి అందరూ మహిళలు వాళ్ళు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, రక్తహీనత కావచ్చు, ఇంకేది కావచ్చు, హెచ్బీ టెస్ట్ చేసుకోవడం, ఇక్కడ అన్ని టెస్ట్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అందరూ ఏమంటారు, మీరు బాగున్నారంటే బాగున్నామంటారు. కానీ మన హిమోగ్లోబిన్ ఎంత ఉంది, మన బీపీ ఎంత ఉంది, మనకి ఎంత ఉండాలి, ఎంత ఉంది, మనం ఏం చేయాలి, కాల్షియం ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత మనం కూడా ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మనకందరం కూడా మెనోపాజ్ స్టేజ్ అంటాం. దాంట్లో బొక్కలు పెలుసుగా మారిపోతాయి, మోకాల నొప్పులు, చేసుకునే పనులు చేసుకోలేము. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడికి వస్తే అవగాహన కలుపుతుంది. మనకు ట్రీట్మెంట్ ఉన్నాయి, మందులు కూడా ఉన్నాయి. 8 ప్యాకేజీలకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటామని ఎంసీహెచ్ పీఓ సనా జవేరియా అన్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించి నయం చేస్తున్నామని చెప్పారు. క్యాన్సర్తో పాటు ఎస్టీఐపై ప్రత్యేక చొరవ చూపుతున్నామని తెలిపారు. యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేయిస్తుంటామని నేచురోపతి రజిత అన్నారు. అధిక బరువు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు.
కరీంనగర్ కు చెందిన మహిళలు ఈ ఆరోగ్య మహిళా పథకాన్ని వినియోగించుకోవాలని కోరుకుందాం. కేవలం వైద్య పరీక్షలే కాదు, పూర్తిగా రోగం నయమయ్యేంత వరకు వైద్య శాఖ చొరవ తీసుకోవడం గమనార్హం. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాలలో మంగళగౌరి వ్రతం వైభవంగా నిర్వహించారు. నగరంలోని కమ్మాన్ వద్ద గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చెకిలం సంతోష్ శోభారాణి గ్రూప్ ఆధ్వర్యంలో ఈ వ్రతం కొనసాగింది. రామేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు ఉరుమడ్ల శ్రీనివాస శర్మ పర్యవేక్షణలో మంగళగౌరి వ్రతానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి సంవత్సరం ఇటు వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటామని అర్చకులు ఉరుమడ్ల శ్రీనివాస శర్మ అన్నారు. స్త్రీలకు సౌభాగ్యం అత్యంత ప్రధాన అంశమని తెలిపారు. శ్రావణ మాసం మంగళవారం రోజున పూజలు చేసినట్లయితే సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పారు. కుటుంబ కలహాలు తొలగిపోతాయన్నారు. రాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని గుర్తు చేశారు. ప్రతి ఏటా ఎలాంటి ఫలితం ఆశించకుండా శ్రీనివాస శర్మ వ్రతం చేపడుతూ ఉంటారని మహిళలు అన్నారు. గురువుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల శ్రీనివాస శర్మతో పాటు చెక్కిలం సంతోష్, శ్రావణి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం అంటేనే లోకమంతా కూడా ఈ పూజా వైభవాలతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం విరాజిల్లుతూ ఉంటుంది. లోకంలో ఎన్నో సమస్యల నిమిత్తంగా ఎన్నో పూజా కార్యక్రమాలు ప్రతిపాదన చేయబడడం జరిగింది. అయితే స్త్రీలకు ఎన్ని ఉన్నా ఏది లేనప్పటికీ కూడా సౌభాగ్యం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. తను భర్త అనారోగ్యంతో ఇంట్లో ఉన్నా పర్వాలేదు, కానీ తను తప్పకుండా జీవించే ఉండాలి. సౌభాగ్యం అత్యంత ప్రధానమైనటువంటిది. కాబట్టి శ్రావణ మాసంలో మంగళవారం రోజు ఏ సువాసన అయితే మంగళగౌరి దేవి వ్రతాన్ని ఆచరణ చేస్తుందో అట్లా ప్రతి మంగళవారం శ్రావణ మాసంలో చేస్తూ 5 సంవత్సరాల కాలం పాటు ఎవరైతే మంగళగౌరి వ్రతాన్ని ఆచరణ చేస్తారో వారికి భగవతి రాజరాజేశ్వరి దీర్ఘమైనటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి అన్ని రకాల కలతలను తొలగించడమే కాకుండా అన్ని రకాలైనటువంటి సుఖ సంతోష సౌభాగ్య పరంపరలు భగవతి రాజరాజేశ్వరి అనుగ్రహిస్తుంది. కరీంనగర్ శివారులోని రేకుర్తి విజయపురి కాలనీలో పంచముఖ హనుమాన్ ఆలయ విస్తరణకు భక్తులు ముందుకొచ్చారు. అందుకుగాను నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ స్లాబ్ పనులకు శంకుస్థాపన చేశారు. 19వ డివిజన్కు చెందిన హస్తపురం మారుతి తన సొంత ఖర్చులతో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దాతగా వ్యవహరించిన మారుతికి పలువురు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలియజేశారు. 2 ఏళ్ల క్రితం ఆలయాన్ని విస్తరించాలనే ఆలోచన వచ్చిందని డివిజన్ పెద్దలతో సంప్రదించగా సుముఖత వ్యక్తం చేశారని హస్తపురం మారుతి అన్నారు. తద్వారా తన చిన్ననాటి కళ నెరవేరిందని చెప్పారు. ఆంజనేయ స్వామికి పరమ భక్తుడినని సుమారు 2,50,000 రూపాయలతో నిర్మిస్తున్నామని చెప్పారు. దాతగా ముందుకు వచ్చిన మారుతిని డివిజన్ నేత పొన్నాల తిరుపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నేతలు పొన్నాల తిరుపతి, హస్తపురం మారుతి, నారాయణ, లింగయ్య, కిష్టయ్య, ఉప్పు గంగిపెల్లి సంపత్, అస్తపురం లింగయ్య, గొల్లె శంకరయ్య, పొన్నాల తిరుపతి, ప్రభాకర్, అస్తపురం తిరుపతి, అస్తపురం అంజయ్య, గోదారి శేఖర్, డివిజన్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. రేకుర్తిలోని విజయపురి కాలనీ 19వ డివిజన్లో హనుమాన్ టెంపుల్ నూతనంగా పక్కకు శ్రీ అస్తపురం మారుతి గారి ఆధ్వర్యంలో మరి దాతగా ఈరోజు స్లాబ్ పోయడం జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరించి హనుమాన్ గుడి నిర్మాణం కొరకు ముందుకొచ్చినటువంటి అస్తపురం మారుతి గారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు అతనికి ఉండాలని, మరింత ఇంకా నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు రేకుర్తి విజయపురి కాలనీలో గల 19వ డివిజన్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి స్లాబు నా సొంత ఖర్చులతో స్లాబు ఏపిస్తున్నాను. దేవునికి నా చిన్ననాటి కళ స్వామివారి ఇక్కడ గుడి కట్టాలని గత 2 ఇయర్స్ కిందనే నాకు ఆలోచన వచ్చింది ఇక్కడ హనుమాన్ టెంపుల్ నిర్మించాలని. పెద్దలకు, గ్రామ పెద్దలకు నేను చెప్పడంతో వాళ్ళు సహకరించినారు. కార్పొరేటర్ గారి సహకారంతో, అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో స్లాబ్ కూడా నేను గతంలో సలాగా తెప్పించినాను. ఇంకా ఇక్కడ పక్కపొంటి కూడా స్లాబ్ వేసి నవగ్రహాలు పెట్టడానికి, ధ్వజస్తంభం పెట్టడానికి, ఫ్యూచర్లో ఇక్కడ కుంకుమ పూజ జరిగితే స్థలం ఉండాలి కాబట్టి అని పక్క స్థలం తీసుకొని ఇక్కడ స్వామివారికి ఆ స్లాబ్ వేయించడం నా సొంత ఖర్చుల్లో వేయిస్తున్నాను. స్వామివారు అంటే నేను భక్తుని, నాకు భక్తి. ఆంజనేయ స్వామి అంటే నా పేరు కూడా మారుతి కాబట్టి ఆ భక్తితో ఆ ఆంజనేయ స్వామి వారి సేవ చేయాలని సంకల్పించుకొని ఆ స్వామివారికి నా సొంతంగా స్లాబ్ వేయించడం జరుగుతున్నది.
గత కొంతకాలంగా గురుకులాలలో జరుగుతున్న మరణాలపై న్యాయ విచారణ చేపట్టాలంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని కమాన్ చౌరస్తా వద్ద జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దాదాపు 8 నెలల కాలంలో గురుకులంలో 30కి పైగా విద్యార్థులు మరణించారని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు రజనీకాంత్ అన్నారు. మెట్పల్లిలోని గురుకులాలలో 3 విద్యార్థులు విషపూరిత పాములు కుట్టి మరణించడం దారుణమన్నారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. ఆయా గురుకులాలలో కనీసం ప్రహారీ కూడా లేక విద్యార్థులు అరకొర వసతులతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున వెంటనే అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. గురుకులాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం లేక రక్తహీనతతో బాధపడుతున్న పరిస్థితి ఉందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురుకులాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఈరోజు అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటు మొన్ననే ఈరోజు మెట్పల్లిలో ఉన్న పెద్దాపూర్లో ఉన్న గురుకుల పాఠశాలలో దాదాపు ఒక 15 రోజుల్లోనే దాదాపుగా 3 విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఉన్నది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది విద్యార్థులు ఈరోజు గురుకులాల విద్యార్థులు చనిపోయారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో అనేక సమస్యలతో విద్యార్థులు చదువుతున్నారు. ఈరోజు అద్దె భవనంలో గురుకులాలు కనీసం ప్రహారీ కూడా లేకపోవడం వల్ల పాములు, తేళ్లు, చీడ పురుగులు లాంటివి వచ్చి ఈరోజు విద్యార్థులను పుడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. దీనివల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురై చనిపోతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే అద్దె భవనంలో ఉన్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. దాంతోపాటు విద్యార్థుల మృతులపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలి. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ రచించిన మా వాటా మాకే అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కరీంనగర్లో నిర్వహించారు. నగరంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో బీసీ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పలు కుల సంఘాల నాయకులచే పుస్తకాన్ని ఆవిష్కరించారు. బీసీ ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. చట్టసభల్లో బీసీల వాటా పొందేందుకు జూలూరి గౌరీశంకర్ అద్భుతంగా రచించారని పలువురు నేతలు కొనియాడారు. బీసీ హక్కులను సాధించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో బీసీ సంఘ నేతలు పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ఆది శ్రీనివాస్, జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం కన్వీనర్ శ్రీరామోజు రవీంద్రాచారి, పట్టణ కన్వీనర్ తిప్పారపు శ్రీనివాస్, ధరణి యూట్యూబ్ ఛానల్ అధినేత సదాశ్రీ, బీసీ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన జూలూరి గౌరీశంకర్ గారు రాసిన మా వాటా మాకే కావాలి, చట్టసభల్లోనూ మరియు స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లపై పోరుపై మా వాటా మాకే కావాలనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మా కరీంనగర్ జిల్లాలో మా స్వర్ణకారుల తరఫున ప్రతి ఒక్కరికి ఈ బుక్ను అందజేసి మన బీసీల యొక్క ఐక్యతను మరియు బీసీల హక్కులను సాధించుకోవడానికి మేము మా జిల్లా తరఫున మా స్వర్ణకార సోదరులందరం కృషి చేస్తామని చెప్పి కడాల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలోనూ మరియు కరీంనగర్ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు రావుల శ్రీకాంత్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమము పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. దీనికి ఇచ్చేసినటువంటి స్వర్ణకారుల సోదరులందరికీ మరి మరొకసారి ఈ ఆవిష్కరణ సందర్భంగా స్వాగతం తెలియజేసుకుంటూ మరి బీసీ ఉద్యమంలో మీ వంతుగా మనవంతుగా అందరం కలిసి ఐక్యంగా బీసీ సంఘాలతో పోరాటం చేసి మన హక్కులను సాధించుకునేటువంటి క్రమంలో ముందుకు వస్తారని చెప్పి కుల సంఘాల ఆధ్వర్యంలో బుక్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు స్వర్ణకార పట్టణ, జిల్లా మరియు స్వర్ణకార సంఘంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా మేము మున్నూరు కప్ సంఘము మరియు కార్పెంటర్ అసోసియేషన్ సంఘము మరియు మేర సంఘము మరియు రజక సంఘము మరియు మేదర సంఘము మరియు గౌడ సంఘము అన్ని బీసీ సంఘాల వద్దకు వెళ్లి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎంతో నిర్వహిస్తున్నాము. కరీంనగర్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది. మేయర్ సునీల్ రావు అధ్యక్షతన కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో జరిగిన సమావేశంలో పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు 0 అవర్లో డివిజన్ల వారీగా ప్రజా సమస్యలపైన కూలంకషంగా చర్చించారు. ప్రశ్నోత్తర సమయంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో పాటు పారిశుద్ధ్య సమస్యలు, దోమలు, కుక్కలు, కోతుల బెడదపై సభ దృష్టికి తీసుకువచ్చారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న విష జ్వరాలపైన సైతం చర్చించి ప్రత్యేక చర్యలపైన నిర్ణయం తీసుకున్నారు.
నగరంలో వివిధ డివిజన్ల వారీగా చేపట్టబోయే 84 ఎజెండా అభివృద్ధి అంశాలు 180 టేబుళ్ల ఎజెండా అభివృద్ధి అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మేయర్తో పాటు ప్రఫుల్ దేశాయ్, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా డివిజన్ సమస్యలను లేవనెత్తారు. 11వ డివిజన్లోని ఎర్రగుట్ట, అయోధ్య కాలనీ, వాసుదేవ కాలనీ రోడ్లు అధ్వాన్నంగా మారాయని గుర్తు చేశారు. కోతిరాంపూర్ వెళ్లే దారిలో రోడ్లు, డ్రైనేజీ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యుత్ పోల్స్ పడిపోయే అవకాశం ఉన్నందున ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారని చెప్పారు. డివిజన్ వ్యాప్తంగా మిగిలిన రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తూ ఉండడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శివారు ప్రాంతాలను ప్రత్యేక చొరవతో అభివృద్ధి పథంలో నడిపించాలని మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. జగిత్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల హాస్టల్ను ఆయన సందర్శించారు. గురుకులాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి గణాదిత్య, 6వ తరగతికి చెందిన అనిరుద్ధ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురుకులాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం ఘటనకు సంబంధించిన వివరాలు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడారు. 2 గురుకుల విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. 2021లో శాంక్షన్ అయిన నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో హాస్టల్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందన్నారు. చుట్టూ పరిసరాలు శుభ్రం చేయడంతో పాటు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు 50 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు కొన్ని దురదృష్టకరమైన స్నేక్ బైట్ అని చెప్తా ఉన్నారు. దానివల్ల 2 మరణించారు. ఇంకో 2-3 అస్వస్థకు గురైతే వారికి వెంటనే వైద్య సదుపాయం అందించడం వల్ల వారు కోలుకున్నారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఆ పిల్లలిద్దరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి తల్లిదండ్రులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు, లక్ష్మణ్ కుమార్ గారు, సంజయ్ గారు, నరసింహరావు గారు, స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ పాఠశాలను సందర్శించి తీసుకోవాల్సిన చర్యల గురించి యావత్ మంత్రిమండలం అంతా కూడా ఆలోచన చేసి కావాల్సిన ఏర్పాట్ల కోసం నేను ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంపై కరీంనగర్లో సంబరాలు జరుపుకున్నారు. హాకీ అసోసియేషన్, హమీద్ 11 హాకీ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో వేడుకలు జరిగాయి. ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి కాంస్య పతకం సాధించారని జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. భారత జాతీయ క్రీడైన హాకీలో హర్మత్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో వరుసగా 2వసారి గెలుచుకోవడం ఆనందదాయకమని చెప్పారు. ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు పటిష్టమైన జట్లను ఓడించడంలో గోల్ కీపర్ శ్రీజేష్ ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు. ఈ విజయ స్ఫూర్తితో భవిష్యత్తులో భారత్లో యువకులు హాకీ పట్ల విశేషంగా ఆకర్షితులు అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ హాకీ అసోసియేషన్ కోశాధికారి సురేందర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ సింగ్ తో పాటు జిల్లా హాకీ అసోసియేషన్ కోశాధికారి దన్ను సింగ్, హమీద్ 11 హాకీ క్లబ్ కార్యదర్శి హమీద్, స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, హాకీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవంతంగా కొనసాగుతున్న ఆరోగ్య మహిళ వినియోగించుకోవాలంటున్న వైద్యాధికారులు. శ్రావణ మాసం సందర్భంగా మంగళగౌరి వ్రతాలు, పలు ప్రాంతాలలో మహిళల ప్రత్యేక పూజలు. లూసియానా టెక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, విద్యార్థులకు సూచనలు చేసిన యూనివర్సిటీ ప్రతినిధి జేఆర్ లిగాన్. అక్టోబర్లో ఆకాష్ టాలెంట్ హంట్ టెస్ట్, బ్రౌచర్ను విడుదల చేసిన సంస్థ ప్రతినిధులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.